మీ జీవితం ఇలా ఎందుకు ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఈరోజు ఎలా జీవిస్తున్నారో అదే మీ రేపటిని నిర్ణయిస్తుందని మీకు తెలుసా? నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఈరోజు జీవిత సత్యాల్లో మనం మాట్లాడుకోబోయే అంశం జీవన శైలి, లైఫ్ స్టైల్. మన జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మన జీవన శైలి అని నేను బలంగా నమ్ముతాను. మీరేమంటారు? జీవన శైలి అంటే మనం రోజువారీ దైనందిన జీవితమే కాదండి, నిగూఢమైన అంశాలు చాలానే ఉన్నాయి. మనం తెల్లవారి లేచింది మొదలు మన ఆలోచనలు, మన టైం సెన్స్, డిసిప్లిన్, స్ట్రెస్, అడ్మినిస్ట్రేషను, హ్యాబిట్స్, క్వాలిటీ ఆఫ్ థాట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. మొదటగా మనం మార్నింగ్ నిద్ర లేచింది మొదలు డే ఎలా మొదలు పెట్టాలి అనే దగ్గర నుంచి రేపటి గురించి ఆలోచిస్తూ నైట్ పడుకోబోయే వరకు మాట్లాడుకుందాం. లైఫ్ స్టైల్ అంటే బ్రాండెడ్ బట్టలు కాదు, ఖరీదైన ఫోన్లు కాదు, కార్స్ కాదు, ఖరీదైన బంగ్లాలు కూడా కాదండి. లైఫ్ స్టైల్ అనేది ఒక విలాసం కాదండి, ఒక బాధ్యత. కంఫర్టబుల్ లైఫ్ అందరూ కోరుకుంటారు, కానీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆలోచించిన రోజు మీరు విజయం వైపు నడుస్తున్నట్టే. అవునంటారా, కాదంటారా? త్వరగా లేవటం, డైలీ ఒకే టైంని మెయింటైన్ చేయటం, పాజిటివ్ థింకింగ్, మానసికమైన శారీరకమైన సంరక్షణ కోసం, ఆరోగ్యం కోసం కూడా ఎక్సర్సైజ్ చేయడం, మంచి ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం ఉంటేనే ఆనందం కదండి, అలాగే ఆనందం ఉంటేనే ఆరోగ్యానికి యాడ్ ఆన్ అవుతుంది కదా. నెక్స్ట్ మాట్లాడుకోవలసింది మనకి తెలియని, మనకి కనిపించని ఒక సూపర్ పవర్ మనల్ని నడిపిస్తూ ఉంటుంది కదండి. ఆ సూపర్ పవరే భగవంతుడు. ఆయన్ని ఏ రూపంలో గుర్తు చేసుకున్నా ధ్యానం ద్వారా ప్రశాంతత రోజు మొత్తం మనకి మన మనస్సుని ఉత్తేజంగా ఉంచుతుంది. ఇక డిజిటల్ నియంత్రణ, దాని గురించి చెప్పేదేముందండి, మొబైల్ యూజింగ్ని తగ్గించేస్తే సరిపోతుంది. మొబైల్ ఫోన్ల వాడకం తగ్గించటము అంటే ఈ రోజుల్లో చాలా కష్టమైన పనే, కానీ అసాధ్యమైతే కాదండి. ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యం కాదు. కొంచెం కష్టమైనా ప్రయత్నించి చూడండి. మనం కష్టసాధ్యం అనుకున్న పని విజయం సాధిస్తే ఆ విజయం తర్వాత వచ్చే మానసిక సంతోషంతో పాటు అత్యంత విలువైన, వెలకట్టలేని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం అసాధ్యం అనుకున్నది సాధించామా అన్న మానసిక తృప్తి జీవితాంతం మిగిలిపోతుంది. ఈ రోజుల్లో చిన్నలు పెద్దలు అందరూ కూడా, పని ఉన్నవారు పని లేనివారు కూడా మొబైల్తో గడిపేయడం చాలా ఎక్కువైపోయింది. ఆలస్యంగా పడుకోవడం, డే ఆలస్యంగా లేవడం. ఆలస్యంగా లేవడం వల్ల డే లేట్గా మొదలవుతుంది. దీనివల్ల ఏ వేళటికి జరగాల్సిన పనులు ఆ వేళటికి జరగవు. కాబట్టి మొబైల్ యూసేజ్ని మ్యాక్సిమం తగ్గించుకోండి. ఇక మూడవది ప్రేరణ. ప్రేరణ అనేది మనం అనుకున్న రోజు మాత్రమే ఉంటుందండి, కానీ క్రమశిక్షణ అనేది మన జీవితాంతం మనతో పాటే ఉంటుంది. పూర్వకాలం వారు ఎంతో ఆరోగ్యంగా, మానసిక తృప్తిగా, బలంగా ఉన్నారు. ఇప్పటికి కూడా. అంటే అది ఖచ్చితంగా వారి జీవనశైలి వల్లే ప్రధాన కారణం. అది వారి జీవితాల్లో ఒక భాగంగా మమేకమై ఉండేది. జీవనశైలి విధంగా ఆలోచిస్తే పూర్వం వారు ప్రత్యేకంగా ఏమీ శ్రద్ధ వహించేవారు కాదండి, కానీ ఈనాటికి కూడా వారు ఆరోగ్యంగా, బలంగా, మానసిక ప్రశాంతంగా ఉన్నారు కదండి. వేళటికి ఇంటి భోజనం, ఉన్నదానితో సంతృప్తి, ఒత్తిడి లేని జీవన విధానం వల్ల చక్కటి నిద్ర, చక్కటి ఆత్మీయతతో కూడిన అనుబంధాలు, కలుషితం లేని ఆహారం, ఆలోచనలు, వీటన్నిటి సమ్మేళనమే వారి జీవన శైలి, వారి జీవన విధానం కూడా. వారి ఆరోగ్య రహస్యం ఇదే కదండి. ఇవే పునాదులుగా దీర్ఘాయువులుగా జీవించారు, జీవిస్తున్నారు కూడా.
మనం కూడా సాధ్యమైనంత వరకు మన జీవన శైలిలో మార్పులు తెచ్చుకొని ఆరోగ్యవంతమైన, విజయవంతమైన, దీర్ఘాయువులుగా ఉండాలని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.